వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చేస్తున్నాను. ఒకటి పెసరపప్పుతో, ఎండాకాలం చలవగా తినాలి కదా, అందుకని పెసరపప్పు చారు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. పెసరపప్పుని ఒక 15 మినిట్స్ ముందు అలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. అంతే, పెసరపప్పు తొందరగానే నానిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. తర్వాత దీనికి ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, టమాటోస్ కూడా స్లైసెస్ లాగా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిలికలుగా కట్ చేసుకోవాలి. అంతే, ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. సో ఇవే అనమాట సింపుల్గా. ముందు ప్రీ ప్రిపరేషన్ కూడా ఏముండదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు, అంతే ఇవి వేసుకోవాలి. ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇవి తిరమాత వేసుకోవాలి. మెంతులు కొన్ని, జస్ట్ చాలా తక్కువ. చార్లలో, పులుసుల్లో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తిరమాత వేగిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. నేను ఇందాక ఎండుమిరపకాయ వేయటం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసాను. అండ్ ఇంగువ. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గించుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు, ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు, అందుకని నేను ఏం వేయించట్లేదు, జస్ట్ కుక్ చేసుకుంటున్నాను అంతే. సో ఇవన్నీ చక్కగా ఫస్ట్ వేయించేసుకొని కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఇందులో పెసరపప్పు వాటర్ వేసేసుకోవాలి. పెసరపప్పు వేసి కొన్ని వాటర్ వేసుకోవాలి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పెసరపప్పు ఈ ముక్కలు అన్నీ మంచిగా ఉడికించుకోవాలి. సో బాయిలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా సిమ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత సెకండ్ ఐటెం నేను చేసేది దోసకాయ నువ్వుల కూర. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడైనా సరే దోసకాయ తెచ్చుకుంటే మీరు ఇంటికి దోసకాయతో ఇలానే చేసుకుంటారు మీరు కూర, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తిరమాత వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తిరమాత పెట్టుకోవాలి. తిరమాత పెట్టుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కలిపే వేసేస్తానండి. ఇలా ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత దోసకాయలు వేయను, అంత ఎక్కువ పేస్ట్ అవ్వక్కర్లేదు అందుకని. ఆ తర్వాత ఈ చారు మరిగిపోయింది కదా, ఇందులో చారు పొడి, కొంచెం బెల్లం వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఇందులో ఈ రసం, ఈ స్పెషల్ పెసరపప్పు చారులో పంచదార కూడా వేసుకోవచ్చండి, కానీ నేను పంచదార ఎక్కువ వాడను, అందుకని బెల్లం వేసుకున్నాను. అండ్ ఇక్కడ కూర మూత పెట్టేసాం కదా, కూర మంచిగా మగ్గిపోయింది. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న నువ్వుల పొడిలో నేను ఉప్పు వేసాను ఆల్రెడీ, అందుకని చెప్పేసి ఇక్కడ నేను కూరలో ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. కూర అంతా మగ్గిపోయిన తర్వాత కారం, ఆల్రెడీ నువ్వుల పొడిలో ఎండుమిరపకాయల కారం ఉంటుంది కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకుంటున్నాను. మీరు చేసుకున్న కూరని బట్టి నువ్వుల పొడి వేసుకోండి. నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి చేసుకున్నది ఇది. సో మంచిగా నువ్వుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మనకి దోసకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, టేస్టీ సమ్మర్ స్పెషల్ 2 రెసిపీస్ రెడీ. అంతేనండి, సమ్మర్ స్పెషల్ 2 రెసిపీస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.